రైట్ ఉద్యమ నేత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది మరొకసారి చర్చగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో విభేదాల తర్వాత ఈటల రాజేందర్ ఏ పార్టీకి వెళ్తారన్నది ఆ సమయంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈటల తన అనుచరులతో చర్చల తర్వాత బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు మరోసారి తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఈటల రాజేందర్ గర్వాప్సీ చేస్తారన్న చర్చ కూడా ఊపందుకుంది. ఆయన బీజేపీలో చేరిన తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వెంటనే ఉప ఎన్నికలలో ఈటల గెలుపుతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకి ఇస్తారని అంతా భావించారు. కానీ అధ్యక్ష పదవి ఆయనకు దక్కలేదు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల ఓటమిని చవిచూశారు. ఆయన ఆశించిన కేంద్ర మంత్రి పదవి కూడా రాలేదు. ఎంపీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఆ సమయంలోనే ఈటల ఆశించిన పదవులు రాకపోవడంతో బీజేపీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరిగింది. ఇక ఈటల గర్వాపసి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ హాజరయ్యాక గర్వాపసిపై చర్చ మరింత ఊపందుకుంది. అయితే ఈటల బీజేపీలోనే ఉంటారా, గర్వాపసి చేస్తారనేది చూడాల్సి ఉంది. మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం, బీజేపీలోకి ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత బైపోస్రాన్ని గెలిచారు, తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అనేక ఊహలైతే ఉన్నాయి. నిన్నటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి తనకే వస్తుంది అనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున చోటు చేసుకున్న సిచ్యువేషన్. కాకపోతే ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈటల రాజేందర్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, ఇదే ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. ఆశా, గుడ్ మార్నింగ్. సో మనం ఒకటి అనుకుంటే బీజేపీ అధిష్టానం ఒకటి చేసింది. అసలు బీజేపీ వ్యూహం ఏంటి అన్నది కూడా ఇప్పుడు చాలా చర్చలు దీంట్లో ఉంది. సో అఫ్ కోర్స్ ఈటల రాజేందరే రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ కానీ ఒక సంవత్సరం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. బట్ ఈ రోజు ఇక 11 గంటలకు ఏదో ఒకటి క్లారిటీ వస్తుంది. ఒక 24 గంటల్లో క్లారిటీ రాబోతుంది అధ్యక్షుడు ఎవరు అన్నది. సో అది అఫ్ కోర్స్ ఈటల రాజేందర్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. ఇవి నిన్న జరిగినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కూడా ఈటల రాజేందర్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతతో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ పూర్తి గ్రౌండ్ తెలిసినటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా ఈటల రాజేందర్కే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు ఇస్తారని చెప్పేసి అంతా భావించారు. కాకపోతే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు గతంలో వినిపించింది. కిషన్ రెడ్డి మనిషి, కిషన్ రెడ్డి ఆయనకి ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి క్రమంలోనే రాజాసింగ్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. స్టేట్ కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ అవుతుంది, సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తే ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ లా నడుస్తూ ఉంటుంది, అసలైనటువంటి అధ్యక్షుడిగా ఉంటారని చెప్పేసి గతంలోనే రాజాసింగ్ చెప్పడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఆయన మాటల్ని కొంచెం చూస్తే కనుక అదే పద్ధతిలో నడిచిందని కూడా అనుకోవచ్చు. సో కిషన్ రెడ్డి నిర్ణయం ద్వారానే అధ్యక్ష పదవి వచ్చిందా? సో ఈటల రాజేందర్ని సెంట్రల్ కమిటీ కోరుకుంటే కిషన్ రెడ్డి ఏమైనా అడ్డుపడి ఎమ్మెల్సీగా రామచంద్రరావు పేరునే అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరునే ఖరారు చేశారా? సో ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా అంగీకరిస్తున్నారా? రాజాసింగ్ వర్షన్ ఏంటి? చాలా అంశాలు ఇందులో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయం సంబంధించి బీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరైనటువంటి క్రమంలో ఆయన ప్రాజెక్ట్ ఫెయిల్ అని చెప్పలేదు, ప్రాజెక్టులో అన్యాయం జరిగిందని చెప్పలేదు. బట్ ఆ ప్రాజెక్ట్ సంబంధించి సో ఆయన కొంత పాజిటివ్ గానే మాట్లాడి తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడారు. దాన్ని బండి సంజయ్ విభేదించారు. అది పార్టీ సిద్ధాంతం, పార్టీ లైన్ లో ఉండి మాట్లాడాలని చెప్పేసి. సో ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి? ఒకవైపు కేంద్ర మంత్రి పదవి రాలేదు, ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా రాలేదు. మల్కాజ్గిరి నుంచి కేవలం ఎంపీగా మాత్రమే గెలిచినటువంటి ప్రోటోకాల్ అనేటువంటి వ్యక్తి. రైట్, మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు సార్ ఉన్నారు. శేషు సార్, గుడ్ మార్నింగ్. శేషు సార్, గుడ్ మార్నింగ్. నమస్తే శేషు సార్, గుడ్ మార్నింగ్. సో నిన్న అఫ్ కోర్స్ లాస్ట్ 24 గంటల క్రితం మనమే మాట్లాడుకున్నాం. బీసీ సామాజిక వర్గం బలమైనటువంటి వ్యక్తి ఈటల రాజేందర్కి ఇస్తే భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తుందని చెప్పేసి చాలా పేర్లు అనుకున్నాం. ధర్మపురి అరవింద్ అనుకున్నాం, ఈటల రాజేందర్ అనుకున్నాం, బండి సంజయ్ అనుకున్నాం, ఇంకా అటు అఫ్ కోర్స్ రామచంద్రరావు పేరు అనుకున్నాం, డీకే రకరకాలు అనుకున్నాం. కానీ నిర్ణయం మాత్రం ఒకటి అధికారికంగా వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటి ఈటల దారెట్టు గర్వాపసి ఏమైనా ఉంటుందా? ఎట్లా చూడొచ్చు నెక్స్ట్? శ్రీకాంత్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రామచంద్రరావుని ఎంపిక చేయడం ఒక అనూహ్య పరిణామంగానే మనం చూడాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ కి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ని, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఎంపికలో ప్రధాన కోణం మనకు కనపడేది ఏంటి అని అంటే పాత కాపులను, అంటే బీజేపీలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వీళ్ళిద్దరికే
అధిష్టానం మొగ్గు చూపినట్లుగా వీళ్ళని ఎంపిక చేసినట్లుగా కనపడుతుంది. అయితే తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ కంటే కూడా భిన్నంగా తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ. బలంగా గత లోక్సభ ఎన్నికల్లో దరిదాపు 35% ఓటు బ్యాంకు సాధించినటువంటి పార్టీ. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని కలలుగంటున్నటువంటి పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం అధికారాన్ని సాధించే విధంగా ఉంటుంది, బలహీన వర్గాలకు అవకాశం దక్కుతుంది అనేటటువంటి విశ్లేషణలు జరిగాయి. ముఖ్యంగా బలహీన వర్గాల్లో ఈటెల రాజేందర్ లాంటి ఒక మాస్ బలమైనటువంటి లీడర్ కి అవకాశం దొరుకుతుంది అనేటటువంటి ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బట్ ఎన్ రామచంద్రరావుని ఎంపిక చేయడం ఒక అనూహ్య పరిణామం, అనూహ్యమైనటువంటి నిర్ణయంగానే చూడాలి. ఎందుకు ఈటెల రాజేందర్ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశం దక్కలేదు అనేటటువంటి విషయాన్ని ఒక 2 అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే, మొట్టమొదటిది పాత కాపులు అంటే బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో ప్రధానమైనటువంటి నాయకులు వాళ్ళు వ్యతిరేకించడం వల్ల కేంద్ర మంత్రులు కావచ్చు లేకపోతే ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే ఈటెల విషయంలో అనుకునేది ఏది జరగట్లేదు, కేబినెట్ లో తీసుకుంటారా లేదన్నది కూడా ఇంకా మనకు స్పష్టంగా తెలియదు. బట్ బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ఒక్క ఎంపీ కూడా లేదు. సో అట్లాంటి ఏమైనా చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంటాయా? భారతీయ జనతా పార్టీ నుంచి పార్టీ లైన్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంటాయా? మళ్ళీ ఈటెల గర్వాపసికి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వాయిస్ ఏమైనా మళ్ళీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయా? ఈ సినారియోలో ఏమైనా మనం మాట్లాడుకోవచ్చా? అది ఈ సమయానికి ఈ సందర్భంలో మనం ఊహించి చెప్పేటటువంటి అంశం కాదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ కేంద్రంగా 2 ఊహాగానాలు మనమే చెప్తున్నాం. ఒకటి ఏంటది, ఏం చెప్తున్నాం, భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే రాజేందర్ అడ్డంగా ఉంటాడు కాబట్టి రాజేందర్ కి మనం అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఒక ఊహాగానం చేస్తుంటే, రెండోది గర్వాపసి కార్యక్రమంలో రాజేందర్ మళ్ళా బీఆర్ఎస్ లోకి వెళ్లి యాక్టివ్ రోల్ తీసుకుంటారా అనేటటువంటి ఊహాగానాలు. ఇవన్నీ కూడా ఒక స్పెక్యులేటివ్ అంశాలు, బట్ ఇప్పటికిప్పుడు మనం ఊహించేటటువంటి అంశాలు కాదు. ఇవన్నీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు రాజేందర్ వ్యక్తిగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. బట్ రాబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయనే అనేటటువంటి బేరుజు వేసుకునే ఈటెల రాజేందర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకుంటారు. బట్ ఇప్పుడు రాజేందర్ కి అవకాశం దొరకకపోవటం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు, వచ్చేటటువంటి వ్యాఖ్యానాలు, వచ్చేటటువంటి విమర్శలు ఏంటనేది దానికే మనం కన్ఫైన్డ్ అయితే ఖచ్చితంగా ఇది బీసీలకు జరిగినటువంటి అన్యాయం, బీసీలకు అవకాశం దక్కకుండా చేశారు కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ పైన ఒక నెగిటివ్ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. బట్ ఈ నెగిటివ్ ప్రభావం నుండి భారతీయ జనతా పార్టీ తప్పించుకోవాలి అని అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేనప్పుడు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వటానికి అభ్యంతరాలు ఉన్నప్పుడు కేంద్ర మంత్రి మండలిలోకి తీసుకోవాల్సినటువంటి ఒక అవకాశం, ఒక ప్రత్యామ్నాయ మార్గం అది. అట్లా కనుక చేయకపోతే ఖచ్చితంగా ఒక బలమైన సామాజిక వర్గము, ఒక ఉద్యమకారుడు, ఒక మాస్ లీడరు, రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ని నెగ్లెక్ట్ చేశారని ఒక అభిప్రాయం కనుకపోతే అది భారతీయ జనతా పార్టీ పైన నెగిటివ్ ప్రభావం పడుతుంది. ఒకవేళ రాజేందర్ మీరన్నట్టు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో గనక వెళితే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కి బలం అవుతుంది. ఎందుకు అంటే ఉద్యమకారుల యొక్క మద్దతు ఉంటుంది, తర్వాత తన సామాజిక వర్గం మద్దతు ఉంటుంది, బీసీల మద్దతు ఉండేటటువంటి క్రమంలో అది బీఆర్ఎస్ కి బలం అవుతుంది. బట్ ఆ చర్యని ఆపటం బీజేపీ చేతుల్లోనే ఉంటుంది. బీజేపీ ఆ నిర్ణయం తీసుకుంటుందా, బీజేపీ ఈటెల రాజేందర్ నిర్లక్ష్యం చేస్తుందా అనేది ప్రశ్న ఇప్పుడు మనకు వస్తుంది. ఎందుకంటే బీజేపీ బలంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటుంది కాబట్టి, బట్ అధికారంలోకి రావాలంటే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళ మద్దతు ఖచ్చితంగా కావాలి. అది మనం లోక్సభ ఎన్నికల్లో నిరూపణైంది. తను పోటీ చేసిన హుజురాబాద్ లో గానీ, తను పోటీ చేసినటువంటి గజ్వేల్ లో గానీ, తను శాసనసభ్యులకు ఓడిపోయి ఉండొచ్చు కానీ తనకు వచ్చినటువంటి ఓట్లు ఎంత 60,000కు పైగా ఓట్లు సాధించినటువంటి ఒక నేత. కాబట్టి ఒక కరీంనగర్ జిల్లాతో పాటు ఒక పెద్ద హైదరాబాద్ జిల్లాకి సంబంధించి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, మల్కాజిగిరి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక పెద్ద నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే ఆ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఈటెల రాజేందర్ లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు మద్దతు ఆ పార్టీకి ఖచ్చితంగా అవసరం అవుతుంది. బట్ ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ కి అన్యాయం చేసిందనే ఒక ఫోకస్ పోతుంది, బీసీలకు అన్యాయం చేసిందనే ఒక ఫోకస్ పోతుంది. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పైన ప్రతికూల ప్రభావం చూపడుతుంది. బట్ ఇప్పుడు వెరాజ్ ఈటెల రాజేందర్ ప్లేస్ లో ఎంపిక కాబడుతున్నటువంటి రామచంద్రరావు సమన్వయం చేయగలుగుతాడేమో పార్టీలో గాని పార్టీని గెలిపించేటటువంటి శక్తి రామచంద్రరావుకు ఉంటుందని రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా భావించలేరు. కానీ రామచంద్రరావు
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎమ్మెల్సీగా గెలవలేదా, బలమైనటువంటి నాయకుడు అంటే. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గెలిచాడు కానీ బట్ తనకు ఒక మాస్ ఇమేజ్ లేదు. తర్వాత ఒక అగ్రవర్ణాలకు చిన్న అగ్రవర్ణ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిపించేటటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. కానీ భారతీయ జనతా పార్టీని సమన్వయంగా ముందుకు తీసుకుపోగలిగినటువంటి తెలివితేటలు, సమన్వయంతో ముందుకు తీసుకుపోగలిగినటువంటి సామర్థ్యం. రైట్, ఐ థింక్ సిగ్నల్ లాస్ అయినట్టుంది శేషు సార్ది. సో ఎనీవే థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని ఎన్నుకున్న తర్వాత, ఎంపిక చేసిన తర్వాత, సో ఈటెల రాజేందర్ పరిస్థితి ఏమిటి? ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ పార్టీలోనే ఉంటారా, పార్టీలో కొనసాగుతారా, లేదంటే ఘర్ వాపసియా, ఏం చేయబోతున్నారు, ఎట్లాంటి సొంత నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది ఈటెల రాజేందర్కి వదిలేస్తే అసలు భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందా? తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకు చాలా బలమైనటువంటి ఓటు బ్యాంకు. కేసీఆర్ మీద 60,000 ఓటు బ్యాంక్ సాధించినటువంటి వ్యక్తి గజ్వేల్ నియోజకవర్గంలో. సో బలమైనటువంటి వ్యక్తి, కేసీఆర్ తో ఈక్వల్ గా అదే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. మోరోవర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రంతో చాలా అంటే అవినాభావ సంబంధం ఉంది. ప్రతి నియోజకవర్గానికి కూడా తెలిసినటువంటి ఒక మాస్ బీసీ లీడర్ ఈటెల రాజేందర్. సో అట్లాంటి ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి అంతా భావించారు. బట్ ఈటెల రాజేందర్ని కాదని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. ఎంతకాలం రామచంద్రరావును కొనసాగిస్తారు? ఎన్నికల ముందు మళ్ళీ అధ్యక్ష మార్పు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ అప్పుడు అధ్యక్ష మార్పు జరిగితే అప్పుడు బీసీలకు అవకాశం ఇస్తారా? ఆ బీసీ ఈటెల రాజేందర్ అవుతారా, లేదంటే మళ్ళీ బండి సంజయ్ అవుతారా? అప్పటి వరకు ఈటెల రాజేందర్ నిర్ణయం ఏంటి? కేంద్ర కేబినెట్ లోకి ఏమైనా ఈటెల్ని తీసుకొని సర్ది చెప్పేటువంటి, బుజ్జగించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొంత ఆన్సర్స్ రావాల్సినటువంటి క్వశ్చన్స్. చూద్దాం భారతీయ జనతా పార్టీ అధిష్టానం మధ్యలో ఏముంది, ఈటెలను ఎట్లా అకామిడేట్